నమస్తే, మీ పేరు? బోడ శ్రీను. శ్రీని గారు, చంద్రబాబు నాయుడు 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? బాగుందండి, ప్రభుత్వం బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటారా? ఈ విధంగా అంటే అన్ని విధాలా బాగానే ఉంది. ఆయన చేతన నేను ఒకటి చేసుకొస్తున్నాడు. అంటే ఇస్తానన్న 6 పథకాలు, ఎన్ని పథకాలు అమల్లో వచ్చినాయంటారు ఇప్పుడు వరకు? పథకాలు అంటే 5 నెలలు కదన్నా ఉంది. 5 సంవత్సరాలు పాలించాలి ఆయన. ఈ 5 నెలలు చేసి వెళ్ళాడు కదండి. నేను ఇస్తాను, ఆల్రెడీ గ్యాస్ ఇచ్చాడు. పెంచిన వచ్చిన వెంటనే 4,000 చేస్తున్నాను, 4,000 చేశాడు. నెక్స్ట్ ఇంకేం అన్నీ చేసుకొస్తున్నారు కదండి, బాగుంది. గ్యాస్ అందుబాటులోకి వచ్చిందంటారు? అందుబాటులోకి వచ్చింది అందరికీ. డబ్బులు తీసుకున్న వాళ్ళకి అందరికీ డబ్బులు పడుతుంది. ఓకే ఓకే. ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పాను కదా, ఎంతవరకు అమల్లోకి వచ్చిందంటారు? మరి ఇంకా అది అవుతుంది, ఎందుకంటే ర్యాంపులు అవి తీయాలి కదా. మొన్నదా గోదావరిలో వచ్చినాయి, ర్యాంపులు అవి తీసిన తర్వాత అది కూడా అమల్లోకి వస్తుంది. ఓకే. మరి ముందు రేట్లు తగ్గిస్తానని చెప్పారు కదా, ఎంతవరకు తగ్గించారంటారు? క్యాటర్ 100 రూపాయల బాటిల్ అన్నారు, 100 రూపాయల బాటిల్ వచ్చినాయి, అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి వచ్చినాయి. మరి ఎక్కడ షాపుల్లోకి రాలేదు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అన్నారు. అవి ఇంకా జగన్ మహారాజ్ గారి బ్రాండ్ ఉంది కదా, అది పోతే కానీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ రాదు ఇంకా. అది అంటే మద్యం విషయంకి వస్తే, చంద్రబాబు నాయుడు వచ్చాక మద్యం తాగుతుంటే ఆరోగ్యాలు పాడైపోతుందని చెప్పేసి అన్నారు కదా. అలాంటిది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో ఎంతోమంది యువకులు చచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కల్తీ మందు వల్ల. కల్తీ మందు మరి ఇప్పుడు ఎలా ఉందంటారా నేను వచ్చాక? మారుతున్నాయి కదా, ఒకటి మారుతున్నాయి కదా, మద్యం కూడా మారుతుంది. గతంలో అయితే బాగుండేది కదా, అస్సలు బాగలేదు, ఏ విషయంలోనూ బాగలేదు. అతను అమ్మేవాడు, అతనే పట్టించేసేవాడు, కోర్టులకు వెళ్ళి ఫైన్ కట్టేవారు. గవర్నమెంట్ అమ్మిచ్చేది, మళ్ళీ వాళ్ళే పట్టుకునేవారు పోలీసు వాళ్ళు, మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టేవారు. మొత్తం అంతా వాళ్ళదే కదా. మీకు తెలీదా? ప్రజలు ఇబ్బంది పడ్డారు కదా, మీకు తెలుసు కదా. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన నిత్యావసర సరుకులు రేట్లు తగ్గిస్తున్నాను కదా, ఎంతవరకు తగ్గించారంటారు? అన్నీ తగ్గినాయి కదా, చింతపండు కానించి ఉల్లిపాయలు కానించి మొత్తం అన్నీ తగ్గుంటూ వచ్చినాయి కదా, తగ్గుతున్నాయి. వచ్చిన వెంటనే ఎవరు చేసేయలేరు కదా, తగ్గితే అలాగా. ఈ 5 సంవత్సరాల్లో అన్నీ సర్దుబాటు అవుతాయి. మరి గతంలో అయితే పనులు చేసుకోవడానికి పనులు ఉండి జగన్ డబ్బులు ఇచ్చేసేవాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు ఉండలేదు, ఇబ్బంది పడుతున్నారు జనాలు. జగన్ డబ్బు ఇచ్చేయడానికి జగన్ గారు ఆస్తులు ఏమైనా ఇచ్చాడా? జగన్ గారు ఆస్తులు ఏమైనా ఇచ్చారా కదా. ప్రజల డబ్బే ప్రజలకు ఇచ్చాడు, అవి ట్యాక్స్ రూపంలో వసూలు చేసేవాడు. ఆటో వాళ్ళకి 10,000 వేసేవాడు, ఎక్కడ నట్టుకుంటే 10,000 రాసేవాడు. క్వార్టర్ 200కి అమ్మాడు, కోర్టులో 350 ఫైన్ కట్టి వచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు తెలుసు కదా, ఇచ్చింది రూపాయి, లాక్కుంటే 10 రూపాయలు లాక్కునోడానికి. మరి ఈయన వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చాక ఎలా ఉందంటారు? పథకాల విషయంలో కానీ, పరిపాలన విధానం, డెవలప్మెంట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుంది ఈయన వచ్చాకంటే? రోడ్లు వేయడం కానీ, రోడ్లు వేయటం అంటే కనపడుతుంది కదా, ఇంక 5 నెలలే కదా అవుతా. అప్పులు చేసి వెళ్ళిపోడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉండగా 3 లక్షల కోట్లు ఎంత ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు చేసి వెళ్ళాడు అప్పు. 7 లక్షలు కూడా పెంచారు. అప్పులు తీర్చడానికి అప్పులు తీర్చాలి కదా, ఆయన చేసిన అప్పులు తీర్చాలా, ప్రజలను పాలించాలా. ఇప్పటివరకు బాగానే ఉందంటారు. చెప్పిన పథకాలన్నీ పెంచుతానన్నారు, పెంచారు. ఫ్రీ గ్యాస్ బండ్లు అన్నారు, అది కూడా అమల్లోకి వచ్చేసింది. గ్యాస్ బండ్ తెచ్చుకున్న వాళ్ళకల్లా అందరికీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అమ్మఒడి కూడా జనవరిలో ఎప్పుడు అవుతుంది అన్నారు. అది అమ్మఒడి కాదు, తల్లికి వందనం. ఓకే, థ్యాంక్ యూ.